ప్రతి క్లాస్ రూమ్లో 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్, వాళ్ళ బిహేవియర్ ఇన్ ద క్లాస్ రూమ్, వాళ్ళు ఉండే విధానం బట్టి వాళ్ళ అకాడమిక్స్లో వాళ్ళ రిజల్ట్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ కేటగిరీ సెల్ఫ్ ఫోకస్డ్ లిజనర్ అన్నమాట. ఈ సెల్ఫ్ ఫోకస్డ్ లిజనర్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే, టీచరు క్లాస్ రూమ్లో ఉన్నంతసేపు ఇలా ఫోకస్ అంతా క్లాస్ టీచర్ ఏం చెప్తారా, ఏ లెసన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారా, ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తారు అని. ఒకవేళ టీచర్స్ ఏదన్నా క్వశ్చన్స్ అడిగితే మేమే ముందు చెప్పాలి అనే ఒక యాంగ్జైటీ, ఉత్సాహం వీళ్ళకి ఉంటుందన్నమాట. సో వీళ్ళకి అకాడమిక్స్లో 90 అబోవ్నే మార్క్స్ ఉంటాయి. వీళ్ళని ఎవరు వినమని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి అనవసరమైన ఆలోచనలు అంత ఈజీగా పోరు క్లాస్ రూమ్లో. సో వీళ్ళు ఎంతసేపు టీచర్ మీదనే కాన్సన్ట్రేషన్, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి సెమీ ఫోకస్డ్ లిజనర్ అన్నమాట. ఈ సెమీ ఫోకస్డ్ లిజనర్ కాసేపు టీచర్ చెప్పేదాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, మరి కాసేపు వీళ్ళ ఓన్ ఆలోచనలకి, ఊహాగానాలకు వెళ్ళిపోతారు. సో వీళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్లలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్లో కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీళ్ళకి ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ తెలిస్తే, ఏదైనా టాపిక్ తెలిస్తేనే ఎగ్జైటెడ్గా ఉంటారు, లేదు అంటే నార్మల్గా ఉండిపోతారు. వీళ్ళ ఓన్ థాట్స్ ఉంటాయి. సో వీళ్ళు అబోవ్ యావరేజ్ నుండి యావరేజ్ మార్క్స్ మధ్యలో ఉంటారు. వీళ్ళని మార్చడం చాలా ఈజీ. అకాడమిక్ పర్ఫార్మెన్స్లోకి టాప్ పొజిషన్లోకి తీసుకురావడం చాలా ఈజీ. కాబట్టి వీళ్ళు కొంచెం అవేర్నెస్ ఇవ్వాలి. అవేర్నెస్, ఎలా ఈ ఆలోచనలు అధిగమించాలి, ఈ ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు చేసేటప్పుడు మీకు వచ్చే నష్టం ఏంటి, మీరు లాస్ అయ్యే ఆ లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే లాస్ అవుతారో దాని వలన మీరు అది అర్థం కాక ఆ టాపిక్ని బట్టి చదవడం వల్ల మీరు ఎగ్జామ్లో దాన్ని గుర్తుకు తెచ్చుకోలేక మీకు అర్థమైన టాపిక్ మాత్రమే బాగా రాసేసి అర్థం కాని దాన్ని రాయలేకపోవడం వల్ల మీరు అకాడమిక్స్లో యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్లో ఉండిపోయారు. సో మీరు ఈ అనవసరమైన ఆలోచనలు అవాయిడ్ చేయండి అని మనం నేర్పించితే వీళ్ళ అకాడమిక్స్లో చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది. సో వీళ్ళు ఎలా ఈ ఆలోచనలు అవాయిడ్ చేయాలి అనేది నేను అనదర్ వీడియోలో చేశాను, మీరు నన్ను ఫాలో అయ్యి ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇక థర్డ్ కేటగిరీ వచ్చేసి అకాడమిక్లో సెల్ఫ్ డిస్ట్రాక్టెడ్ లిజనర్స్ అన్నమాట. ఈ సెల్ఫ్ డిస్ట్రాక్టెడ్ లిజనర్స్ అంటే లాస్ట్ బెంచర్స్ అంటాం కదా, లాస్ట్ బెంచర్స్. ఇది వాళ్ళ యాక్చువల్గా అయితే ఇది స్టూడెంట్స్ ప్రాబ్లం కాదు, ఎన్వైర్న్మెంట్, టీచర్స్, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళని ఆ సెల్ఫ్ డిస్ట్రాక్టెడ్ లిజనర్స్గా తయారు చేశాం అనడంలో నేను ఎక్కడ కూడా వెనకాడను. ఎవరికైనా కావాలంటే 100% నేను నిరూపిస్తా ఇది టీచర్స్ అండ్ పేరెంట్స్ ఎన్వైర్న్మెంట్ చేసిన తప్పు అని. వీళ్ళు క్లాస్ రూమ్లో వినరు, టీచర్ చెప్పేటప్పుడు వీళ్ళ ఫోకస్ అక్కడ ఉండదు. అసలు వీళ్ళ క్లాస్ రూమ్ అంటేనే బోరింగ్. ప్రతి ఏ సబ్జెక్ట్ అయినా ఏదో వినాలి అంటే వింటారు, లేకపోతే పెన్సిల్తో బెంచెస్ మీద డ్రా చేయడము, పక్కన వాళ్ళని పేపర్స్తో డిస్టర్బ్ చేయడము. ఏదైనా టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉందంటే సరే సైలెంట్గా కూర్చొని వీళ్ళ ఓన్ ఆలోచనలు, వీళ్ళ ఓన్ డ్రీమ్స్, వీళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అనో, లేకపోతే మ్యూజిక్ ఇంట్రెస్ట్ అనో, లేకపోతే మూవీస్ ఇంట్రెస్ట్ అనో, సో వాళ్ళ ఓన్ థాట్స్లో వాళ్ళు ఉండిపోతారు. సో వీళ్ళని టాపర్గా తీసుకురావడం కొంచెం హార్డ్ థింగే, బట్
సాధ్యమవుతుంది. కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం సాధ్యమవుతుంది. ఫస్ట్ వీళ్ళకి అవేర్నెస్ చేయాలి, క్లాస్ రూమ్లో ఏం చేయాలి అని. కొంచెం పక్కన కూర్చొని నేర్పించాలి. కొంచెం టేక్ కేర్ చేయగలిగితే ఈ స్టూడెంట్స్ కూడా ఈజీగా అంటే కొంచెం టైం టేకింగ్. మామూలుగా అయితే నేను యావరేజ్ టు ఎబో యావరేజ్ స్టూడెంట్స్కి అయితే 90 days ఛాలెంజ్లో టాపర్ని చేస్తామని మేము అకాడమిక్స్ రన్ చేస్తుంటాం కదా. ఈ సెల్ఫ్ డిస్ట్రాక్టెడ్ లిజనర్స్ని వీళ్ళు ఆల్రెడీ ఒక మైండ్ సెట్లో ఉండిపోతారు కదా. ఫస్ట్ వీళ్ళు ఆ మైండ్ సెట్ నుంచి బయటకు తీసి తర్వాతకి వీళ్ళకి అకాడమిక్ మీద ఇంట్రెస్ట్ తీసుకొచ్చి చేసేవారికి కొంచెం టైం బేస్ అవుతుంది అనమాట. కానీ చేయొచ్చు, ఇది పెద్ద మ్యాటర్ కాదు, ఎంత పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ ముగ్గురు విషయంలో ఇప్పుడు సెల్ఫ్ ఫోకస్డ్ లిజనర్, సెమీ ఫోకస్డ్ లిజనర్ కానీ సెల్ఫ్ డిస్ట్రాక్టెడ్ లిజనర్స్, ఈ ముగ్గురు స్టూడెంట్స్ యొక్క మైండ్ పవరు, బ్రెయిన్ పవరు ఒక్కటే. ఈ ఎవరైతే క్లవర్ స్టూడెంట్స్ అనుకుంటున్నామో వాళ్ళు ఒక సిస్టమ్ ఆఫ్ స్టడీని ఎలా ఫాలో అవ్వాలో ఆ విధంగా యాస్టీస్గా ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళకి గాడ్ గ్రేసో లేకపోతే వాళ్ళ పేరెంట్స్ టేక్ కేర్ చేయడము ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు దే హ్యావ్ కమ్, వాళ్ళకు ఒక అలా వచ్చేసింది. ఈ సెమీ డిస్ట్రాక్టెడ్ సెమీ ఫోకస్డ్ లిజనర్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదే మైండ్ పవర్ ఉంది, కానీ వీళ్ళు గుర్తించట్లేరు మేము ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అని. క్లాస్ రూమ్కి వస్తున్నాము, వింటున్నాము అనుకుంటున్నారు, కొన్నిసార్లు మిస్ అవుతున్నారు, అది తెలుసుకోవడం లేదు. ఇంటికి వెళ్ళి టైం చదువుతున్నారు లేకపోతే లేదు. సో వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. వీళ్ళకి ఈజీగా చేయొచ్చు, బట్ దే హ్యావ్ ద ఈక్వల్ క్లెవర్నెస్, ఈక్వల్ బ్రెయిన్ పవర్. సెల్ఫ్ డిస్ట్రాక్టెడ్ లిజనర్ కూడా ఈక్వల్ బ్రెయిన్ పవర్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ మైండ్ అంతా ఎడ్యుకేషన్ మీద, క్లాస్ రూమ్లో ఫోకస్ చేయడం మీద మాత్రమే లేదు. సో ఇక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ రాలేదు కాబట్టి వాళ్ళు ఇంకెక్కడో టాలెంటెడ్, లేక స్పోర్ట్స్లోనూ టాలెంటెడ్, లేకపోతే మ్యూజిక్లో టాలెంటెడ్, లేకపోతే ఇంకెక్కడో టాలెంటెడ్ అని మనం అనుకోవడం పొరపాటు. ఇక్కడ ఎడ్యుకేషన్లో కానీ దేంట్లోనైనా సరే మనం ఏ యాక్టివిటీ తీసుకున్నా అది సెల్ఫ్ ఇంట్రెస్ట్ వల్లనే అవుతుంది. దేవుడు నీకు పలానా టాలెంట్ ఇచ్చాడు, దేవుడు నీకు ఒక టాలెంట్ ఇస్తాడు, ఇదన్నీ తప్పు. నీకు ఆల్రెడీ టాలెంట్ ఉన్నది అంటే, సరే సచిన్ టెండూల్కర్ గురించి చెప్తున్నాను. సచిన్ టెండూల్కర్ గారు గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు కదా. మరి గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ దేవుడు ఇచ్చిన వరము అయితే అతను ఎందుకు అందరూ నిద్రపోయినప్పుడు, వర్షం పడ్డప్పుడు రూమ్లలో ఉండి ప్రాక్టీస్ ఎందుకు చేయాలి? గాడ్ గిఫ్ట్ కదా, ఈజీగా ఆడకుండా ప్రాక్టీస్ చేయకుండా పోయి ఆడేయచ్చు కదా. గాడ్ అనేది గిఫ్ట్ ఏమి ఉండదు. ప్రతి మనిషి ఏదైనా చేయవచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు క్రియేట్ చేసుకునే ఇంట్రెస్ట్. ఇప్పుడు లాస్ట్ బెంచర్స్ నాకు చదువు వద్దని వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి చదువు రావట్లేదు. లేకపోతే వాళ్ళకి అర్థమయ్యలేదని వదిలేసి వాళ్ళు వేరే ఆలోచనలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చదువు రాలేదు. అంతేగాని వీళ్ళకి దేవుడు చదువులో టాలెంట్ ఇవ్వలేదని కాదు, లేకపోతే ఓన్లీ టాపర్స్కి చదువులో టాలెంట్ ఇచ్చాడని అస్సలే కాదు. మనం అసలు చాలా రాంగ్ పర్సెప్షన్స్లలో ఉన్నాము. నిజాన్ని గ్రహించకుండా ఏదో నమ్మేస్తున్నాం. సో మనం ఈ పిల్లలకి ఫస్ట్ ఎలా చదవాలి,
ఏ విధంగా చదవాలి, క్లాస్ రూమ్లో చేసే తప్పేంటి, ఇంటి దగ్గర చేసే తప్పేంటి, ఎలా నేర్చుకోవాలి అని ట్రైన్ చేస్తే మనకి ఈజీగా పిల్లలు చదువులో మంచిగా వస్తారు. పేరెంట్స్ ఏమో మేము మంచి స్కూల్లో వేసాము, ఇంటర్నేషనల్ స్కూల్లో వేసాము, లేకపోతే మా మా బడ్జెట్లో మంచి స్కూల్లో వేసాము, మా బాధ్యత అయిపోయింది, ఓకే చదవలేదు, చదవలేడు, తక్కువ మార్క్స్ వస్తున్నాయి, సరే తీసుకెళ్ళి ఒక ట్యూషన్ పాయింట్లో వేసాము, అయిపోయింది. అసలు చెప్పింది ఎవరు చెప్పారు? అవాయిడ్ చేయాలి, ఇది ఒక ప్రాబ్లము, క్లాస్ రూమ్లో జరిగే ప్రాబ్లం వల్ల అకాడమిక్స్లో వీక్ అవుతున్నారని ఏ టీచర్ చెప్పారు, ఏ అకాడమీ చెప్పింది, ఏ కాలేజ్ చెప్పింది? మీరు చదివేటప్పుడు చెప్పలేదు, నేను చదివేటప్పుడు చెప్పలేదు, ఇప్పుడు మన పిల్లలు చదివేటప్పుడు కూడా చెప్పట్లేరు. మేము ఈ విధంగా నేర్పిస్తాం. డిజిటల్ బోర్డు రాకముందు నుంచి కూడా పిల్లలు క్లాస్ రూమ్లో 25 మెంబర్స్కి 5-6 మెంబర్సే నేర్చుకున్నారు, టాపర్స్ ఉన్నారు. మనం 1990లో చదివిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, ఓ 40 ఇయర్స్ బ్యాక్, 35 ఇయర్స్ బ్యాక్ గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు డిజిటల్ బోర్డ్స్ లేవు, క్లాస్ రూమ్లో 2-3 టాపర్సు. ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ వచ్చినాయి, అయినా 25కి 3-4 మెంబర్సే టాపర్స్. ఇన్నోవేటివ్గా, ప్రాక్టికల్గా మేము ఎడ్యుకేషన్ ఇస్తాము అని చెప్పిన స్కూల్స్లో కూడా 25కి 5 మెంబర్స్, 4 మెంబర్సే టాపర్స్ ఉన్నారు. అసలు ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ప్రెజర్ వలనో, అది స్కూల్ మేనేజ్మెంట్ ప్రెజర్స్ వలనో పిల్లలు డిజిటల్ డికేడ్లో ఉన్నాం కదా, ఈ డిజిటల్ డికేడ్లో ఉన్నాం కాబట్టి అన్ని ఫోన్లకి, మ్యూజిక్కి, వీటికి బాగా అలవాటు పడిపోయి వాళ్ళు చదువుతలేరని టీచర్స్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేసి మార్క్స్ అలాట్ చేసేసి పేరెంట్స్ నుంచి, మేనేజ్మెంట్ నుంచి తప్పించుకోవడానికి ఆప్షన్ లేక చేసే టీచర్స్ కూడా ఉన్నారు. మరి ఎక్కడ పెరిగినాము, ఏ విధంగా మనం డెవలప్మెంట్ అయినాం అకాడమిక్స్లో? అప్పటి నుంచి అదే చెప్తున్నారు, క్లాస్ రూమ్లో 25 మెంబర్స్ టీచర్ ఒకే విధంగా చెప్తుంది అని. మరి ఎలా చెప్పాలో ఎవరు నేర్పించారు? సరే, విజువల్గా నేర్పిస్తే బాగుంటుంది, డిజిటల్గా నేర్పిస్తే బాగుంటుందని డిజిటల్ బోర్డ్స్ తీసుకొచ్చినారు. ఇంప్రూవ్మెంట్ ఏది? ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, నేను చెప్పేది మీరు ఈ వీడియోని ఆన్ చేసి మీకు నచ్చిన పని మీరు చేసుకున్నారనుకోండి, నేను ఏం చెప్పినా మీకు అర్థం కాదు, మీరు వినకపోతే మీకు అర్థం కాదు కదా. నేను ఇప్పుడు దీన్ని అట్రాక్టివ్గా చేసిన, ఇంకా ఏ విధంగా వీడియో చేసినా, ఎడిటింగ్ చేసి ఏ విధంగా చేసినా మీ ఆలోచనలు వేరే దగ్గర ఉన్నప్పుడు మీరు నా వీడియో చూస్తారా? ఒకవేళ వింటారా? ఏదో వింటున్నట్టే ఉంటారా, చూస్తున్నాంలే అని చెప్పి అనుకుంటారు. మీ పని మీరు చేస్తే, మీ ఆలోచనలు మీకు ఉన్నప్పుడు విన్నరు కదా. సేమ్ డిజిటల్ బోర్డు తీసుకురా, లేకపోతే ఇంకేదో ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ తీసుకురా, లేకపోతే ఎక్స్పర్టీజ్ టీచర్స్ తీసుకురండి. పిల్లలకి మైండ్ ఎలా మేనేజ్మెంట్ చేయాలి, అనవసరమైన ఆలోచనలు ఎలా ఆపాలి, ఇవి ఆపకపోతే ఏం జరుగుతుంది, ఎలా ఆపాలని ట్రైన్ చేయకపోతే, ఎలా ఈజీగా చదవాలి అని ట్రైన్ చేయకపోతే, ఇంకా మనం ఎన్ని చేసినా ప్రతి క్లాస్లో అదే సెల్ఫ్ డిస్ట్రాక్టెడ్, సెమీ ఫోకస్డ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉంటారు. అదే 5 మెంబర్స్ 6 మెంబర్స్ టాపర్స్ అయి ఉంటారు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది రాంగ్ అయితే మనం ఎక్కడైనా నన్ను డిబేట్కి పిలవండి, నేను ప్రూవ్ చేస్తాను, విత్ ఎగ్జాంపుల్స్ ప్రూవ్ చేస్తాను. ఇది